హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజుటి వీడియోలో మనకు విశ్వం అనేది అవకాశాలు ఇస్తుంది. మనకు మంచి రోజులు రాబోయే అని తెలిపే కొన్ని సంకేతాలు ఇవే. మనకు కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మీ ఆలోచన విధానం అలాగే మారుతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అని సంకేతాలే. ఈ రోజున మనం ఈ వీడియోలో మీ జీవితం చెడు దశ ముగిసి ఒక మంచి దశ ప్రారంభమైంది అని తెలిపే ఆ ముఖ్యమైన ఒక 11 సంకేతాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఫస్ట్ సంకేతం, మొట్టమొదటి సంకేతం ఏంటి అంటే కారణం లేకుండానే మనసులో ప్రశాంతత. సాధారణంగా మనలో చాలామంది ఏదో ఒక ఆందోళనతో గురవుతూ ఉంటాం. ఒక టెన్షన్లో భవిష్యత్తు గురించి ఆందోళనతో సతమతమవుతూ ఉంటాం. రేపేం జరుగుతుందో అనే ఒక భయం మనల్ని నిద్రపోనివ్వదు కదా. కానీ ఎప్పుడైతే మీ జీవితంలో చెడు కాలం ముగిసి ఆనందం అనేది మంచి దశ అనేది మొదలవుతుందో బాహ్య పరిస్థితులు మారకముందే మీ అంతరాత్మలో ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. చుట్టూ ఎలాంటి గందరగోళం ఉన్నా సరే సమస్యలు పూర్తిగా పరిష్కారం అయినట్లుగా మీకు అనిపిస్తుంది. మీ మనసు లోపల మాత్రం ఎంతో ప్రశాంతంగా తేలిగ్గా అనిపిస్తుంది. అన్నీ సర్దుకుంటాయనే నమ్మకం మీ మనసును ఆవహిస్తుంది. ఇదే మీ మంచి కాలం. ఇదే మీకు మంచి కాలం మొదలవడానికి మొట్టమొదటి సంకేతం. ఇక రెండవ సంకేతం, గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని విషయాలపై ఆసక్తి తగ్గిపోవడం, ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు, లేదా మీ జీవితంలో ఒక పెద్ద నష్టం జరిగి ఉండొచ్చు. కొందరికి ఆ పాత జ్ఞాపకాలు ఒక పీడకల్లా వెంటాడుతూ ఉంటాయి. నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అవే సంకేతాలు మిమ్మల్ని ఆలోచనలతో కుమిలిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు మార్పు మొదలవుతుందో ఆ పాత విషయాలన్నీ కూడా ఆ వ్యక్తులు మీ మనసులో స్థలాన్ని కోల్పోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ గుర్తుకు వచ్చినా సరే అదొక చెత్త జ్ఞాపకం, వదిలేయాలి అనే ఒక నిర్లక్ష్య భావన మీలో వస్తుంది. గతంలోని బాధలు మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఆపేస్తాయి. గతాంతాలు బరువును మీకు దించేస్తారు. ఇది మీ భవిష్యత్తుకు నాంది. మూడవ సంకేతం, పాత సంబంధాలు లేదా పరిస్థితులు సహజంగానే మీకు దూరం కావడం జరుగుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బంధాలు, కొన్ని అలవాట్లు మీకు దూరం కావడం, కొన్ని పరిస్థితులు మీరు ఎదగకుండా చేస్తూ ఉంటాయి. మన శక్తిని హరించి వేస్తూ ఉంటాయి. వాటిని మీరు వదలాలి అనుకున్న బలవంతంగా వదలలేకపోతూ ఉంటారు. ఖచ్చితంగా. కానీ కాలం మాత్రం మొదలయ్యే సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి కష్టమైన నిర్ణయాలు లేకుండా ఆ నెగిటివ్ బంధాలు, ఆ పరిస్థితులు మీ జీవితం నుండి వాటంతటా అవే మిమ్మల్ని తొలగించిపోతాయి. కొందరు వ్యక్తుల పీడ మిమ్మల్ని వదిలిపోతుంది. కొన్ని ఉద్యోగాలు లేదా బాధ్యతలు దానంతట అవే ముగిసిపోతాయి. కాలక్రమేణా మీ జీవితంలో ఖాళీ అయిన ఆ స్థానంలో గొప్ప వ్యక్తులు, అద్భుతమైన పరిస్థితులు వచ్చి చేరడానికి ఇదొక మంచి మార్గం. నాలుగవ సంకేతం, కొత్త అవకాశాలు అనుకోకుండా రావడం. అనుకోకుండా మీ ముందుకు రావడం, ఎలా ప్రయత్నం చేసినా తలుపులన్నీ మూసుకుపోయినా ఒక దశ నుండి కొత్త దారులు తెరుచుకోవడం మీరు గమనిస్తారు. మీరు ఊహించని వ్యక్తుల ద్వారా, ఊహించని ప్రదేశాల ద్వారా మీ మంచి అవకాశాలు రావడం మొదలవుతాయి. ఎక్కడో ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ కదలడం, కొత్త ఉద్యోగ అవకాశం తలుపు తట్టడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అవకాశాల కోసం మీరు ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. అవి చాలా సహజంగా మీ వద్దకు నడుచుకుంటూ వస్తాయి. ఇది విశ్వం మీకు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్. ఇక ఐదవ సంకేతం, మీ సామర్థ్యంపై మీకే సంపూర్ణ నమ్మకం పెరగడం. కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక తక్కువ అంచనా వేస్తూ ఉంటారు కదా. నా వల్ల ఏది కాదు, నేను ఏది పనికిరాను, ఏం చేయలేను, నా అదృష్టం బాగాలేదు అని నిరుత్సాహపడతాం. కానీ మంచి దశ ప్రారంభమయ్యేటప్పుడు మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీపై మీకు అపారమైన నమ్మకం కలుగుతుంది. ఎలాంటి కష్టం ఎదురైనా నేను దీన్ని ఎదుర్కొని బయటపడగలను అనే గుండె ధైర్యం మీకు వస్తుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటారు అనే ఒక దాంతో మీ సంబంధం ఉండదు. మీ శక్తి ఏంటో దాన్ని పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విధేయ తీరాలకు చేరవేస్తుంది. ఇక ఆరవ సంకేతం, ఎవరికి తోడు లేకుండా ఒంటరిగా గడపడం. గతంలో మనకు ఒంటరితనం అంటే భయం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఎవరో ఒక తోడు ఉండాలని, ఎవరితో మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారు.
ఇలా చాలామంది ఉంటారు. ఒంటరిగా ఉండే డిప్రెషన్ వచ్చేసేది. కానీ మీతో మీరు గడపడానికి మీరు ఆస్వాదిస్తారు. మీ ఆలోచనలు పరిశీలించుకోవడం, బుక్స్ చదువుకోవడం, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం, ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణించడం మీ అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇక 7వ సంకేతం, నెగిటివిటీని స్పీడ్ చేసే వ్యక్తుల నుండి పూర్తిగా దూరంగా ఉండాలనిపించడం. మన చుట్టూ ఎప్పుడూ ఇతరులను విమర్శించేవారు, నెగిటివ్ ఆలోచనలను నింపేవారు, మనల్ని నిరుత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. గతంలో మనం వాళ్ళతో తరబడే కాలక్షేపం చేస్తుండొచ్చు, కానీ ఇలాంటి వ్యక్తులు సావాసం మీకు అసహ్యం అనిపిస్తుంది. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే అక్కడ ఉండలేరు. ఆ చర్చల్లో పాల్గొనాలనిపించదు. ప్రశాంతమైన వాతావరణాన్ని, పాజిటివ్ దృక్పథాలు ఉన్నవారికి, మిమ్మల్ని ప్రోత్సహించే వారిని మీరు మాత్రం కోరుకుంటారు. మీ మానసిక ప్రశాంతతను పాడు చేసే ఏ ఒక్కరిని మీ జీవితంలోకి రానివ్వాలనిపించదు. ఇక 8వ సంకేతం, మీ జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతా భావం ఉండటం, అంటే గ్రాటిట్యూడ్ అనేది కలగడం. మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఇది చాలా బలమైన సంకేతం అండి. అపోహలతో పెద్ద విషయాలు కూడా మనం తక్కువ అనిపిస్తాయి. ఎంత ఉన్నా అసంతృప్తే మిగులుతుంది. కానీ మీ దశ మారుతున్నప్పుడు ఉదయం లేవగానే పడే సూర్యకాంతిని, మీరు తినే ఆహారాన్ని, మీకు దక్కిన చిన్న చిన్న సంతోషాలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో ఉంటారు. దేవుడికి నాకింత మంచి జీవితాన్ని ఇచ్చారు అనే సంతృప్తిలో నిండిపోతారు. ఈ కృతజ్ఞతాభావమే మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇంకా కూడా ఎక్కువ మంచిని మీ వైపు ఆకర్షిస్తుంది. 9వ సంకేతం, చాలా కాలంగా ఆగిపోయిన, వాయిదా పడిన పనులు అకస్మాత్తుగా కదలడం ప్రారంభిస్తాయి. కొన్ని పనులు మీకు సంవత్సరాల తరబడి ఎక్కడ గొంగళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఎంత ప్రయత్నించినా లీగల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యక్తిగత పనులు కావచ్చు, వాటితో ముందడుగు పడదు. దాంతో మీరు ఆశ వదిలేసుకుంటారు. కానీ సరిగ్గా ఆగిపోయిన పనులకు సంబంధించిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఏ ప్రయత్నం లేకుండా ఆ పనులు చకచకా జరిగిపోవడం మీరే చూస్తారు, ఆశ్చర్యపోతారు. 10వ సంకేతం, మీ జీవితం పట్ల, మీ లక్ష్యంపై స్పష్టత విపరీతంగా పెరగడం. గతంలో మీకు ఏం కావాలి, ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉండేవారు. 100 ఆలోచనలు ఉండేవి, ఏది సరిగ్గా వర్కౌట్ అయ్యేది కూడా కాదు. జీవితం ఒక దారి లేని ప్రయాణంలో అనిపించేది. కానీ ఇప్పుడు మీకు రాబోయే 5 ఏళ్లలో మీరు ఎక్కడ ఉండాలో, ఏం సాధించాలో ఒక స్పష్టమైన చిత్రపటం, బ్లూ ప్రింట్ లాగా మీ కళ్ళకు, మనసులో ఏర్పడుతుంది. అనవసరమైన విషయాలను పక్కన పెట్టి కేవలం మీ ప్రగతికి అవసరమైన లక్షణాల మాత్రమే మీ పూర్తి దృష్టిపై సాధిస్తారు. దారి స్పష్టంగా కనిపిస్తుంది, అడుగులు వేగంగా పడతాయి. ఇక చివరిది, అత్యంత శక్తివంతమైన 11వ సంకేతం, నా జీవితంలో ఏదో అద్భుతమైన మంచి జరగబోతుంది అనే బలమైన అంతర్గత భావన మీలో అనేది కలగడం. బాహ్యంగా ఎటువంటి స్పష్టమైన సంకేతాలు లేకపోయినా మీ అంతరాత్మ లోపలి నుండి గట్టిగా చెబుతూ ఉంటుంది, ఇక నుంచి నా మంచి కాలం అనేది ఆగిపోయిన మొదలైంది, నా జీవితం పూర్తిగా మారబోతుంది అనే భావన కేవలం ఒక ఆశ. అది ఆశ మాత్రమే కాదు, మీ లోపలి శక్తి మీకు ఇస్తున్న సంకేతం. ఈ నమ్మకమే మిమ్మల్ని ఏ క్షణంలోనూ కృంగిపోనివ్వకుండా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక 11వ సంకేతాల్లో కనీసం 5 లేదా 6 గనుక మీ జీవితంలో ఇప్పుడు గనుక కనిపిస్తున్నట్లయితే మీ కష్టకాలం ముగిసిపోతుంది, మీ విజయాలపై పరుగు అనేది తీస్తుంది అని గట్టిగా నమ్మండి మిత్రమా. గతం గురించి ఆలోచిస్తూ బాధపడటం మానేయండి. వర్తమానంలో బతకండి, భవిష్యత్తును స్వాగతించండి. ఇక ఇన్నిచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతాభావంతో ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.